హాయ్ హలో వెల్కమ్ టు రాకు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం నేను తీసుకొచ్చిన సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చిల్లీ ఫ్లేవర్డ్ వైట్ సాస్ పాస్తా. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని ఎల్బో పాస్తా లేదా మెకరోనీ పాస్తా అని కూడా అంటారు. నేను దీన్ని 1 సర్వింగ్ అంటే ఒక్కళ్ళ కోసం చేస్తున్నాను. సో కాబట్టి 1 కప్ తీసుకున్నాను. తర్వాత ఒక కడాయిలో నేను 2 కప్పుల నీళ్లు పోసుకుంటున్నాను. 1 కప్ పాస్తాకి 2 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను అనమాట. సో ఈ వాటర్లోనే నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేస్తున్నాను అనమాట. వేసి దీన్ని ఒక 5 మినిట్స్ కనుక మూత పెట్టేసి వదిలేస్తే మనకి వాటర్ ఇలా బాయిల్ అయిపోతుంది. సో వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఈ పాస్తాని వాటర్లో వేసి ఒక 2 టైమ్స్ అలాగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. తర్వాత నేను ఇవి ఇలా బాయిల్ అవుతున్న టైంలో నేను ఒక 4 to 5 చిల్లీస్, ఇవి మరీ ఎక్కువ కారం ఉన్నవి కాదు, వాటిని నేను పెద్ద పెద్ద ముక్కలు చేసుకొని వీటిలో బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసాను అనమాట. ఎందుకంటే చిల్లీ ఫ్లేవర్ అన్నాను కదా, నాకు చిల్లీ ఫ్లేవర్తో తినాలనిపించింది కానీ కారంగా కాదు. సో అందుకని చెప్పేసి నేను దాంట్లో కట్ చేసి వేసేసాను. తర్వాత వాటిని నేను స్ట్రైన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో నేను కొంచెం బటర్ వేసుకొని దానిలోనే సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసుకుంటున్నాను, ఒక 2 నుండి 3 గార్లిక్. సో తర్వాత కొద్దిగా గోధుమ పిండి వేసాను, 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, మీరు మైదా కూడా వాడచ్చు. సో గోధుమ పిండి వేసి దాన్ని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే మనము కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇది నా ఒక్కదాని కోసమే చేసుకున్నా కాబట్టి పెద్ద క్వాంటిటీలో చేసుకోలేదు. క్వాంటిటీ అనేది డిపెండ్స్ ఆన్ ఎంతమంది తింటారు అనేదానికి. సో ఇక నేను ఇంచుమించుగా ఒక హాఫ్ గ్లాస్ పాలు తీసుకొని అందులో ఆల్రెడీ బాయిల్ చేసి చల్లారిన పాలు అనేది అందులో యాడ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో నేను మొజరెల్లా చీజ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. చీజ్ని నేను తురిమేసి దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఈ చీజ్ వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత నేను దీంట్లో మన పిజ్జా సీజనింగ్ ఉంటుంది కదా, ఆరిగానో అవి, సో అది కూడా వేసేస్తున్నాను. నేను ఇక్కడ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ లాంటివి ఏం యూస్ చేయలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ చిల్లీ ఫ్లేవర్తోనే వీటిని బాయిల్ చేసేసుకున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు ఇంకా స్పైసీగా తినాలనిపిస్తే కనుక మీరు ఆల్రెడీ బాయిల్ చేసిన చిల్లీస్ ఉన్నాయి కదా, వాటిని వీటిలో యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు ఫ్లేవర్ మాత్రమే కావాలి. సో అందుకని చెప్పి నేను చిల్లీస్ని అయితే తీసేసి బాయిల్ అయిన మెకరోనీ మాత్రం వేసుకొని నేను చక్కగా స్టిర్ చేసేసుకుంటున్నాను. టేస్ట్ అయితే ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. మీరందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ డూ ట్రై దిస్ అండ్ కామెంట్ మీ హౌ ఇట్ ఈస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.